ఓకే. సో, యెస్టర్‌డే మనం అభిని షో ఇంట్రడక్షన్ గురించి చెప్పుకున్నాం గదా! సో, ఇవాళ క్లాస్‌లో ఏం చెప్పుకుందామంటే డీఎంఎల్ టైప్స్ మనకు ఓవరాల్‌గా డిస్క్రిప్షన్ ఇస్తాను మీకు. డీఎంఎల్స్ ఎలా చేస్తాం మనం? ఓవరాల్‌గా డీఎంఎల్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ డీఎంఎల్స్ ఉన్నాయి? ఏ డీఎంఎల్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం రియల్ టైమ్‌లో? స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డేటా ఇలా వస్తుందనుకోండి. ఇవి ఓన్లీ 4 రికార్డ్స్. ఇట్లా మల్టిపుల్ రికార్డ్స్ ఉండొచ్చు. సో, రోస్ ఎన్నున్నాయి? 4 రోస్ ఉన్నాయి. అలాగే కాలమ్స్ ఎన్నున్నాయి? 1, 2, 3 ఇలా 3 కాలమ్స్ ఉన్నాయి. సో, మనకు ఇలా ఇన్‌పుట్‌లోకి డేటా వస్తుంది. డేటా ఎలా వస్తాయంటే మోస్ట్‌లీ మనకు ఫైల్స్ అనేది డాట్ ఫార్మాట్ అని చెప్పాను. ఇన్‌పుట్ నుంచి వచ్చే ఫైల్స్ డాట్ ఫార్మాట్‌లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ వచ్చేసి నా ప్రాజెక్ట్ వచ్చేసి ఏఎంఎల్ అనుకోండి. యాంటీ మనీ లాండరింగ్. దాని మాడ్యూల్ నేమ్ వచ్చేసి అండర్‌స్కోర్ సోనార్ అనుకుంటే ఇట్లా డిఫరెంట్ సంథింగ్ ఆ ఫైల్ ఏ డేట్ వచ్చేసింది. ఏ డేట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 2017 మంత్ 23 అనుకోండి. ఇలా ఉంటుంది మీ ఫైల్. ఈ ఫైల్ వచ్చి ఒక స్టేజింగ్ ఏరియా అంటారు. ఒక లొకేషన్‌లో ప్లేస్ చేస్తది దాన్ని. ఆ లొకేషన్ ఎక్కడ లొకేషన్‌లో ఆ లొకేషన్ ప్లేస్ కూడా మీకు ఇస్తారు ఆ లొకేషన్‌ది. సో, ఫర్ ఎగ్జాంపుల్ వన్ సెకండ్. ఓకే. యునిక్స్ యాక్చువల్‌గా ఇన్‌స్టాల్ చేశాను నేను. యునిక్స్‌లో కూడా చూపిస్తాను. యూజర్ నేమ్ గుర్తులేదు నాకు. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో చూపిస్తాను. మీకు ప్రెజెంట్ ఇవాళ డీమెయిల్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్ ఇది నీ ఫైల్ నేమ్ అనుకోండి. ఓకే. ఇది నీ ఫైల్ నేమ్ డాట్ ఫైల్. ఈ డాట్ ఫైల్‌లో ఇవి రికార్డ్స్ ఉన్నాయి. 4 రికార్డ్స్ ఉన్నాయి ఓవరాల్‌గా. ఈ 4 రికార్డ్స్ నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఫైల్ మీకు ప్లేస్ చేస్తారు ఒక లొకేషన్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ సి అనే ఫోల్డర్‌లోనే సంథింగ్ సిని అనే ఫోల్డర్‌లో లొకేట్ చేశారనుకోండి. ఏదో ఒక పాత్‌లో లొకేట్ చేశారు ఫైల్‌ని. ఈ ఫైల్ వచ్చినప్పుడు దీనికి మనం డీఎంఎల్ ప్రిపేర్ చేయాలి. ఆటోమేటిక్‌గా మ్యాపింగ్ డాక్యుమెంట్‌లో వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. ఎన్ని ఫీల్డ్స్ అంటే ఆ ఫీల్డ్‌కి నేమ్ ఏమి ఇవ్వాలని చెప్పి. కానీ మనం ఇప్పుడు డీఎంఎల్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఈ ఫార్మాట్ ఇలా ఉందనుకోండి. ఇది ఈ డేటా డాట్ ఫైల్ ఇలా ఉంది. దీనికి డీఎంఎల్ ప్రిపేర్ చేయమంటే ఎలా చేస్తాం మనం? సింపుల్‌గా మనకు ఫార్మాట్ అభినిషోలో రికార్డ్ ఎండ్ అని చెప్పి కామన్ సింటాక్స్. ఈ మధ్యలో మనం ఫీల్డ్స్ నేమ్ రాస్తాం. రికార్డు రికార్డ్ యాక్చువల్‌గా బిగిన్ అని రాయాలి ఇక్కడ. బిగిన్, ఎండ్ అని చెప్పి. ఓకే. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ అవుతుందని. కానీ బిగిన్ అనేది వాడట్లేదు. జనరల్‌గా చెప్తాను. సో, ఇక్కడ మనం ఫీల్డ్స్ రాస్తాం. నంబర్ ఆఫ్ ఫీల్డ్స్. నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ రాసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏముంది? ఒక క్యారెక్టర్ ఉంది. ఓకే. ఒక ఇంటీజర్ ఉంది. ఇవన్నీ క్యారెక్టర్స్. ప్రతిదాన్ని మొత్తం 3 ఫీల్డ్స్ అని ఎలా చెప్పగలుగుతున్నాం? ఇక్కడ సెపరేట్ చేస్తుంది. దీన్ని సెపరేట్ చేస్తుంది. సో, నేను సింపుల్‌గా ఏమంటానంటే డెసిమల్ అని చెప్పి తీసుకొని ఓకే. దీన్ని పైప్‌తో సెపరేట్ చేస్తుంది కాబట్టి దీనికి ఒక పేరు పెట్టుకున్నాను. కస్టమర్ ఐడీ అని పేరు పెట్టుకున్నాను. ఓకే. సో, ఇలాగే సెకండ్ ఫీల్డ్ కూడా ఇవన్నీ కలపసిన క్యారెక్టర్స్ కాబట్టి స్ట్రింగ్ అని తీసుకుంటున్నా. మనకుండే డేటా టైప్ స్ట్రింగ్ డేటా టైప్ ఉంది. ఇలా నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు మ్యాపింగ్ డాక్యుమెంట్లు పెట్టుంటారు. సో, కస్టమర్ ఐడీ ఇది కస్టమర్ ఐడీగా రాసుకున్నాను. కస్టమర్ నేమ్‌గా రాసుకున్నాను. తర్వాత లాస్ట్‌ది వచ్చేసి లొకేషన్ కాబట్టి అది కూడా స్ట్రింగ్ డేటా టైప్ తీసుకున్నా. ఓకే. సో, ఇప్పుడు మనం కరెక్ట్‌గా లొకేషన్ వచ్చినప్పుడు మాత్రమే న్యూ లైన్‌లోకి ఎంటర్ అవుతున్నాం చూడండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా లొకేషన్ వచ్చినప్పుడు మాత్రమే న్యూ లైన్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైప్ డెలిమిటర్ కాబట్టి నువ్వు ఇక్కడ డెలిమిటర్ మెన్షన్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలా వస్తుందనుకోండి. కామా ఉంది. అప్పుడు ఏ డెలిమిటర్ మెన్షన్ చేస్తావు? కన్ఫర్మ్‌గా మనం ఇక్కడ డెలిమిటర్ వచ్చేసి కామా మెన్షన్ చేయాలి. ఓకే. అలాగే సమ్‌టైమ్స్ మనకు ఫిక్స్డ్ లెంత్ వస్తుంటది. ఫిక్స్డ్ లెంత్ అంటే ఈ డెలిమిటర్ ఏముండదు. ఇలా వచ్చేస్తది కంబైన్డ్‌గా. ఇలా వచ్చేస్తుంటది డేటా. సో, రియల్ టైమ్‌లో మనకు 95% మనం వాడేది పైప్ డెలిమిటర్. కానీ ఫిక్స్డ్ లెంత్ కూడా యూజ్ చేస్తుంటాం. ఇలా వచ్చిందనుకోండి. అప్పుడు ఏం రాస్తాం ఇక్కడ? ఇదే ఎన్ని క్యారెక్టర్లు ఇవి? ఒక క్యారెక్టర్. సో, ఇక్కడ ఏం చేస్తామంటే మనం 1 అని పెట్టేస్తాం. సింపుల్‌గా ఒక క్యారెక్టర్ తీసుకుంటది. సో, నెక్స్ట్ ఎన్ని క్యారెక్టర్ ఉన్నాయి? సీన్ అనేది మన నేమ్ ఎన్ని క్యారెక్టర్ ఉన్నాయి? 5 ఉన్నాయి. సో, 5 మెన్షన్ చేస్తాం. ఓకే. దీంట్లో ప్రాబ్లమ్ ఏందంటే నువ్వు ఎన్ని క్యారెక్టర్స్ అయితే మెన్షన్ చేసావో అన్ని లెటర్ వరకే తీసుకుంటది. ఇప్పుడు అన్ని నేమ్స్ 5 క్యారెక్టర్ ఉన్నాయని గ్యారెంటీ లేదు కదా! ఇప్పుడు సీని అనేది 5 లెటర్స్ ఉంది. వంశీ అనేది 5 లెటర్స్ ఉంది. వెంకట్ 6 లెటర్స్ ఉంది. సో, ఇప్పుడు మీరు 5 అని లెంత్ మెన్షన్ చేస్తే ఓన్లీ ఇంతవరకే తీసుకుంటుంది. టీ తీసుకోదు ఇక్కడ. సో, అదొక మైనస్ పాయింట్ ఫిక్స్డ్ లెంత్‌లో మనకు.
ఓకే. సో అందుకని ఫిక్స్డ్ లెంగ్త్ అంత రికమెండ్ చేయరు. నీ డేటా ఎక్సెప్ట్ కన్ఫర్మ్ అయితే మాత్రం. ఎక్సెప్ట్ నీకు డేటా అంటే నీకు కంపల్సరీగా ఇంతే డేటా వస్తుందని తెలిస్తేనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ అనుకోండి 10 డిజిట్స్ కన్ఫర్మ్ అది. ఓకే. అలాగే అకౌంట్ నెంబర్ అనుకోండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ మ్యాక్సిమం ఎన్ని ఉంటాయి? 16 లెటర్స్ కొన్ని ఉంటాయి, 11 లెటర్స్ కొన్ని ఉంటాయి, కొన్ని 14 లెటర్స్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డేటా బ్యాంక్ డేటా వస్తుంది అనుకోండి, మ్యాక్సిమం మీకు 11 లెటర్స్ రావచ్చు, లేకుంటే 16 రావచ్చు. క్రెడిట్ కార్డ్ నెంబర్ కావచ్చు, అకౌంట్ నెంబర్ కావచ్చు. ఇలా మీకు ఫిక్స్డ్ అని తెలిస్తేనే. అలాగే పిన్ కోడ్ ఆల్వేస్ 6 క్యారెక్టర్సే ఇండియాలో. సో ఇటువంటి వాటికి మాత్రం మనం కంపల్సరీ మనకు తెలిసినప్పుడు మనం వాడుకోవచ్చు ఫిక్స్డ్ లెంత్. ఎందుకు? మెమరీ సేవ్ చేయడం కోసం. మెమరీ ఎందుకు సేవ్ చేస్తున్నాం అంటే మీకు ఒక పాయింట్ చెప్తాను. మీరు డెలిమిటర్ రాసినప్పుడు చూడండి, ఇలా డెలిమిటర్ ఇక్కడ ఉన్నప్పుడు దానికి డీమెయిల్ ఇలా రాయాలని చెప్పాను కదా. సో ఇప్పుడు ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? జస్ట్ నువ్వు డీమెయిల్ ఇలా రాయంగానే ఇలా డేటాను రీడ్ చేస్తుంది. ఎలా రీడ్ చేస్తుంది? దానికి ఐడెంటిఫైర్ ఏంది? నీ పైపే ఐడెంటిఫైర్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే నీకు మెమరీ ఈ డీమెయిల్ ఆక్యుపై చేసేటప్పుడు నీ ఇన్పుట్ ఫైలు ఇక్కడ 1 క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది, దీనికి 5 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బిజినెస్ క్లయింట్ బై మిస్టేక్ నీకు డేటా పంపించేటప్పుడు 1 తర్వాత 10 స్పేస్ ఇచ్చాడు అనుకోండి. ఓకే. అలాగే వంశీ తర్వాత కొన్ని స్పేస్ వచ్చేసాయి. ఇలా వచ్చింది డేటా నీకు. అంటే బై మిస్టేక్ నీ ఫైల్ వచ్చేటప్పుడు అలా వచ్చింది. అప్పుడు నువ్వు ఇక్కడ ఒక పైప్ డెలిమిటర్ ఇచ్చావు అనుకోండి, అప్పుడు నీకు ఎంత తీసుకుంటుంది? ఇక్కడ నుంచి ఇదంతా తీసుకుంటుంది. అప్పుడు నీకు మెమరీ వేస్ట్ కదా. ఇక్కడంతా ఇది ఎంత తీసుకుంటుంది. అలాగే వంశీ తర్వాత ఇదంతా తీసుకుంటుంది వేస్ట్. సో నీకు డెలిమిటెడ్ డీమెయిల్లో ఒక మైనస్ పాయింట్ ఉంది, ఫిక్స్డ్ లెంత్లో కూడా మైనస్ పాయింట్ ఉంది. సో ఇలా దీన్ని అవాయిడ్ చేయడం కోసమే మనకి ఇలా వన్ తర్వాత స్పేసెస్ ఉన్నా, దీని తర్వాత స్పేసెస్ ఉన్నా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ఉన్నా, ఇవన్నీ ముందు మనం ట్రిమ్ చేయాలన్నమాట. ట్రిమ్ చేయడానికి మనకు ఉండే ఫంక్షన్ స్ట్రింగ్ ఎల్ఆర్ ట్రిమ్ అనే ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఇది కంపల్సరీగా వాడతాం మనం. ఇలా వాడినప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమన్నా స్పేసెస్ కానీ ఉంటే ట్రిమ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఓకే. సో ఫిక్స్డ్ లెంత్లో మీకు చెప్పాను కదా, నేను ఒక 2 క్యారెక్టర్స్ తీసుకుంటే నీ నేము 3 క్యారెక్టర్స్ ఉందనుకో, అది 2 క్యారెక్టర్స్ మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది. అది ఒక మైనస్ పాయింట్. ఓకే. సో అందుకని ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం స్ట్రింగ్ డేటా టైప్ తీసుకొని మ్యాక్సిమం లెంత్ అని చెప్పి ఒకటి ఉంది మామూలుగా మనకు, మ్యాక్స్ లెంత్ అని చెప్పి = 5 కామా ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది ఒక టైప్ అనమాట. ఇది టైప్స్ ఆఫ్ డీమెయిల్ ఏం కాదు, ఫర్ కస్టమర్ నేమ్. ఓకే. మ్యాక్సిమం లెటర్స్ చేసి నేను ఒక 10 వరకు ఇస్తాను అనమాట. ఓకే. సో ఆడు అజంప్షన్ చేస్తున్నాడు, ఏమంటున్నాడంటే కస్టమర్ నేమ్స్ అన్ని మ్యాక్సిమం 10 కంటే ఎక్కువ ఉండవు. అంటే ప్రాబ్లం ఎందుకని ఇలా వచ్చిందంటే, ఇప్పుడు వంశీ అని ఇలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 5 ఇచ్చాను అనుకోండి, కరెక్ట్గా తీసుకుంటుంది. 4 ఇస్తే ప్రాబ్లం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నీ వంశీ అనేది నేమ్ ఇలా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్కి నేను 7 పెట్టాను అనుకోండి, అప్పుడు వంశీ అని తీసుకొని సమ్ స్పేసెస్ ఎక్స్ట్రా క్యారెక్టర్ తీసుకుంటుంది, 2 క్యారెక్టర్లు. ఓకే. సో ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేశారంటే వీళ్ళు మ్యాక్సిమం లెంత్ 10 వరకు తీసుకో, నేమ్ ఎంత ఉన్నా కానీ ఈ పైప్ డెలిమిటర్ వరకే తీసుకోమని చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీ ఇదంతా ఉంది. సో వంశీ అనేది ఎన్ని క్యారెక్టర్లు? 5 క్యారెక్టర్స్. ఇంకొక 5 క్యారెక్టర్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది అంతే. ఈ రిమైనింగ్ అంతా రాదు నీకు, ఇక్కడ సేవ్ అవుతుంది నీకు మెమరీ అంతా. అంటే దీని మీనింగ్ ఏంటంటే మ్యాక్సిమం లెంత్ 10 క్యారెక్టర్స్ మాత్రమే యాక్సెప్ట్ చెయ్యి. మళ్ళీ ఇప్పుడు సపరేటర్ ఏంది డెలిమిటర్ పైప్ డెలిమిటర్ అనమాట. ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఓకే. ఎందుకంటే ఇక్కడ పైప్ డెలిమిటర్ వరకు తీసుకుంది. ఇక్కడ 6, 7, 8, 9, 10 ఇంతవరకే యాక్సెప్ట్ చేస్తుంది ఇలా రాసినప్పుడు నువ్వు. ఎందుకంటే డెలిమిటర్ ఎక్కడ వరకు ఉందో, డెలిమిటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది పైప్ డెలిమిటర్. ఇక్కడ వరకు అది రీడ్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఈ రీడ్ చేసుకున్న తర్వాత కూడా అవి 10 క్యారెక్టర్లే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ ఇప్పుడు 10 క్యారెక్టర్ ఇంతవరకు 11, 12, 13 ఇట్లా వెళ్ళిపోయింది అనుకోండి, 11 ఇలా ఉంటే ఇవన్నీ రీడ్ చేయదు, ఓన్లీ 10 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది. అంటే ముందుగానే అజంప్షన్ చేసుకుంటున్నారు మ్యాక్సిమం లెంత్ అనేది 10 క్యారెక్టర్స్ వరకే ఉంటే తీసుకోవాలి అన్నట్టుగా, నేమ్స్ అంతకంటే ఎక్కువ రావని చెప్పి. దానివల్ల ఫిక్స్డ్ లెంత్ డెలిమిటర్ ఈ రెండింటిని మనం
లో ఉండే నెగిటివ్ పాయింట్ని మనం ఇక్కడ ప్లస్ పాయింట్గా వాడుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మనం పిక్సెల్ లెంత్ యూజ్ చేస్తున్నాం, అలాగే డెలిమిటెడ్ కూడా యూజ్ చేస్తున్నాం, బోత్. ఓకే, సో అందుకని ఇది పెద్ద ప్రాబ్లం కాదు. మెయిన్ మనం ఏం చేస్తుంటే రియల్ టైంలో ఎక్కువగా డెలిమిటెడ్ ఈమెయిలే వాడతారు, అదే పైపే వాడుకుంటారు. డెలిమిటెడ్ ఈమెయిల్ అంటే ఏ డెలిమిటర్ వాడుతున్నావు, పైపా కామానా ఇంకేమైనా డెలిమిటర్. ఓకే, సో పైప్ డెలిమిటరే వాడతారు. ఏమైనా స్పేసెస్ వచ్చాయనుకోండి, ఆ స్పేసెస్ స్టింగ్ ఎలా ట్రిమ్ ఉపయోగించి మనం ట్రిమ్ చేస్తాం, సింపుల్గా అయిపోతుంది. ఓకే, సో మనకు ఓవరాల్గా ఎన్ని ఫంక్షన్ ఏ టైప్స్ ఉన్నాయి, ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్నట్టు ఫిక్స్డ్ లెంత్ ఒకటి, డెలిమిటెడ్ ఈమెయిల్, ఓకే, నెస్టెడ్, కండిషనల్, డైనమిక్. ఓకే, ఇప్పుడు నెస్టెడ్ డీమెయిల్ మనం ఎప్పుడు వాడము, నేను చూపిస్తాను మీ గ్రాఫ్లో. కండిషనల్ డీమెయిల్, కండిషనల్ డీమెయిల్ అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. కండిషనల్ డీమెయిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు డేటా ఇప్పుడు వరకు ఎలా వచ్చింది డేటా, మెయిన్ డేటా బట్టి మనం డీమెయిల్ ప్రిపేర్ చేయాలి. ఎప్పుడైనా ఆ డేటా బట్టి మనం డిపెండ్ అన్న డేటాను బట్టి మనం ప్రిపేర్ చేసేప్పుడు ఆ ప్రాసెస్లో మనకు ఏ డీమెయిల్ అని చెప్తాం మనం, అది ఫిక్స్డా డెలిమిటరా లేకుంటే కండిషనల్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ప్రాసెస్లో ఏంటంటే ఈ ఫైల్ ఇది ఫైల్ నేమ్, ఇది ఫైల్ నేమ్లో డేటా ఎలా ఉంది, తర్వాత వాళ్ళు తర్వాత ఏమైనా రిలీజ్ చేయారంటే ఇలా ఫైల్లో డేటా వస్తున్నప్పుడు ఈ డేటాలోనే ఎందుకు నా ఫైల్ నేమ్ ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రికార్డ్ వచ్చేసి నా ఫైల్ నేమ్ ఉండాలి, ఎన్ని రికార్డు, ఇది 4 రికార్డ్స్ ఉన్నాయి మొత్తం. సో ఇలా పెట్టేసిన తర్వాత ఇది ఫస్ట్ రికార్డ్గా తీసుకొని ఫస్ట్ రికార్డ్ ఫైల్ నేమ్ ఉండాలి, ఆ తర్వాత అది ఏ రోజు వచ్చింది ఆ ఫైల్ నేమ్. ఓకే, ఆ ఫైల్ ఏ రోజు వచ్చింది, ఆ డేటు, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు ఇలా ఉండాలి. లోపల కింద లాస్ట్ రికార్డులో ఓవరాల్గా నీ ఫైల్లో ఎన్ని రికార్డులు ఉన్నాయి అనేది కావాలి. మొత్తం ఎన్ని రికార్డులు ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ రికార్డులో ఏంటి, ఫైల్ నేము, ఆ ఫైల్ ఎప్పుడు వచ్చింది ఆ డేటు, ఇవన్నీ మిగతా ఈ బాడీ పార్ట్లు ఏంటంటే ఇవన్నీ మొత్తం ఓవరాల్ నీ డేటా, ఒరిజినల్ డేటా రికార్డ్స్. లాస్ట్ రికార్డ్ ఏంటంటే ఈ ఒరిజినల్ డేటా రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, బిజినెస్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ ఇక్కడ ఉన్న ట్రైన్ రికార్డులో. ఓకే, సో దాన్నే కండిషనల్, ఇలా వచ్చినప్పుడు నీ ఫైల్లో డేటా దీన్ని ఎలా రాస్తాం మనం డిఎంఎల్, దీన్నే కండిషనల్ డిఎంఎల్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డేటా ఎలా ఉంది, ఇది డేటా. సో హెడర్ అంటే ఫస్ట్ రికార్డు, హెడర్ పార్ట్ అంటే హెడింగ్ ఇస్తున్నాను, దీనికి ఏమని ఇస్తున్నాను, నా ఫైల్ నేమ్ శాంపిల్ డాట్ డాట్ ఎప్పుడు వచ్చిందో దాని డేట్ ఇస్తున్నాను. ఇదంతా డీటెయిల్ రికార్డ్ అంటే బాడీ రికార్డ్స్, 4 రికార్డులు, ఓవరాల్గా 4 రికార్డులు ఉన్నాయి, ఇవి మన బిజినెస్ రికార్డ్స్. ఓకే, లాస్ట్లో ట్రైలర్ అని చెప్పి ఒకటి ఇచ్చేసి 4 అని ఇస్తున్నాయి. ఈ 4 అంటే ఏంది, ఈ బాడీ రికార్డ్స్ కౌంట్ మొత్తం ఓవరాల్గా 4. సో మనం దీన్ని గ్రాఫ్లో ప్రాసెస్ చేసేటప్పుడు, జాబ్లో ప్రాసెస్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ రికార్డ్ని రిమూవ్ చేస్తాం, లాస్ట్ రికార్డ్ని రిమూవ్ చేస్తాం, ఈ 4 రికార్డ్స్ని మనం ప్రాసెస్ చేస్తాం గ్రాఫ్లోకి, అవి నీ బిజినెస్ రికార్డ్స్. సో ఇలా వచ్చినప్పుడు దీనికి డిఎంఎల్ ఎలా రాయాలి, దాన్నే కండిషనల్ డిఎంఎల్ అంటారు. అంటే ఎలా రాయాలంటే ఎప్పుడైతే నీ డేటా టైప్ అనేది, రికార్డ్ టైప్ అనేది హెడర్ అని ఉందనుకోండి, సింటాక్స్ నీ హెడర్ అని ఉంటే ఇది డిఫైన్ చేయాలి. డీటెయిల్ ఉందనుకోండి ఈ మూడు ఫీల్డ్స్ని డిఫైన్ చేయాలి. అదే ట్రైలర్ ఉందనుకోండి ఈ ఒక్క ఫీల్డ్ని డిఫైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు హెడర్ అనే ఫార్మాట్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి మొత్తం, శాంపిల్ డాట్ అంటే ఏంది నీ ఫైల్ నేమ్, 2007 అంటే నీ డేట్, ఎప్పుడు ఆ ఫైల్ వచ్చిందని. సో మొత్తం ఎన్ని ఫీల్డ్లు ఉన్నాయి, 2 ఫీల్డ్స్ ఉన్నాయి. అలాగే డీటెయిల్ వచ్చినప్పుడు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, కస్టమర్ ఐడి, నేము, లొకేషన్. సో ఓవరాల్ 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రైలర్ వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఫీల్డ్ ఉంది, దాన్ని ఏంది కౌంట్. సో ఇట్లా డిఫరెంట్గా రాసుకోవాలి మనం దాని డిఎంఎల్ డిఫైన్ చేయాలి. అలా డిఫైన్ చేయడానికి డిఎంఎల్ మనకి ఎలా ఉందంటే ఇలా రాస్తుంది దాన్ని చూడండి. సో హెడర్ అయినప్పుడు 2 ఫీల్డ్స్ డిఫైన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ రికార్డ్ టైప్ అని చెప్పి స్ట్రింగ్ ఒకటి తీసుకుంటున్నా, ఒక ఫీల్డ్ తీసుకుంటున్నా, స్ట్రింగ్ రికార్డ్ టైప్ అని రాసుకున్నాను నేను. ఓకే, ఆ టైపు నీ లోపల ఉండే రికార్డు ఏ టైప్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం కోసం ఒకటి తీసుకున్న ఫీల్డ్ రికార్డ్ టైప్ అని. ఇఫ్ కండిషన్ రాసి ఇఫ్ రికార్డ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు హెడర్ గాని అయితే బిగిన్ ఎండ్ అన్న ఈ 2 ఫీల్డ్స్ని డిఫైన్ చేయమని చెప్పా. ఏంటిది అది, ఫైల్ నేమ్, ఇయర్ చూడండి. అలాగే ఇఫ్ రికార్డ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డీటెయిల్ అయితే ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి మనకు, 3 ఫీల్డ్స్, డెసిమల్, ఐడి, నేమ్, లొకేషన్. అదే కదా మనం ఇంతకుముందు రాసింది, ఇక్కడ ఐడి, నేమ్, లొకేషన్. ఎందుకంటే ఈ 3 ఫీల్డ్స్ కాబట్టి డేటా ఉంది కాబట్టి అదే రాసాం అనమాట సేమ్.
ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటిది, ఇది నీ ఒరిజినల్ డేటా డీటెయిల్ అయినప్పుడు. సో దానికే ఇక్కడ మనం ఈ విధంగా రాసాం. సో డీటెయిల్ అయినప్పుడు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఐడి, నేము, లొకేషన్. అలాగే ట్రైలర్ అయినప్పుడు నీ రికార్డ్ టైప్ ట్రైలర్ అయినప్పుడు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఒకటి, అదే నీ కౌంట్. సో ఇలా రాస్తున్నాను. ఓకే, దీన్నే కండిషనల్ డీమ్ అంటారు. కండిషనల్ డీమెల్ అంటే డిఫైన్ ద డీమెయిల్ బేస్డ్ ఆన్ యువర్ కండిషన్ అన్నట్టుగా. అంటే నీ డీమెయిల్ని ఎలా డిఫైన్ చేస్తుంటే నీ స్పెసిఫిక్ కండిషన్ ప్రకారం నీ డీమెయిల్ డిఫైన్ చేయాలి. ఓకే, ఇది కండిషనల్ డీమెయిల్. డైనమిక్ డీమెయిల్ అంటే ఏంటంటే రన్ టైంలో మనం డీమెయిల్ డిఫైన్ చేస్తాం. రన్ టైంలో నీకు జాబ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడే రన్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్పుట్ నుంచి ఈ రోజు ఒక ఫైల్ వచ్చింది, ఆ ఫైల్లో 5 ఫీల్డ్స్ ఉండొచ్చు. రేపు ఇంకో ఫైల్ వచ్చింది, దాంట్లో 7 ఫీల్డ్స్ ఉండొచ్చు. నెక్స్ట్ డే ఇంకో ఫైల్ వచ్చింది, దాంట్లో 10 ఫీల్డ్స్ ఉండొచ్చు. నెక్స్ట్ డే ఇంకో ఫైల్ వచ్చింది, దాంట్లో ఓన్లీ 3 ఫీల్డ్స్ ఉండొచ్చు. సో నీకు ఇలా ఎన్ని ఫీల్డ్స్ వచ్చినా కానీ నువ్వు రన్ టైంలో డిఫైన్ చేయాలి ఆ ఫీల్డ్స్ అన్నిటిని. నీ ఇన్పుట్లో వచ్చే ఫైల్ వచ్చే డేటా ప్రకారం అకార్డింగ్ టు యువర్ డేటా అనమాట. నీ డేటా ప్రకారం నువ్వు డీమెయిల్ డిఫైన్ చేయాలి. దాన్నే ఏమంటారంటే దాన్నే ఏ కాన్సెప్ట్ ఏమంటారంటే పీడిఎల్ అంటారు, ప్రోగ్రామింగ్ డెఫినేషన్ లాంగ్వేజ్. పీడిఎల్ అన్న మెటా డేటా ప్రోగ్రామింగ్ అన్న, ఇది అడ్వాన్స్ కాన్సెప్ట్. మెటా డేటా ప్రోగ్రామింగ్ అభినేష్ అడ్వాన్స్ కాన్సెప్ట్ అనమాట ఇవన్నీ. సో ఈ కాన్సెప్ట్ని నేను లాస్ట్లో చెప్తాను మీకు. ఇది అడ్వాన్స్ కాన్సెప్ట్. ఫస్ట్ మనం బేసిక్స్ డీమెయిల్ చూద్దాం అనమాట. బేసిక్స్ డీమెయిల్ అంటే కండిషనల్ డీమెయిల్, డెలిమిటెడ్ డీమెయిల్, ఫిక్స్డ్ లెంత్ డీమెయిల్, నెస్టెడ్ డీమెయిల్. వీటిని ఇప్పుడు మనం గ్రాఫ్లో చూద్దాం, 1 by 1. గ్రాఫ్లో సో మీకు రియల్ టైంలో ఒక శాండ్ బాక్స్ మీరు క్రియేట్ చేసిన తర్వాత మీ డాట్ ఫైల్స్ అన్ని ఎక్కడ పెట్టుకోమని చెప్పాను, డేటా అనే ఫోల్డర్ పెట్టుకుంటాం మనం. ఓకే, అలాగే నీ డీమెయిల్ ఫైల్స్ అన్ని ఎక్కడ ప్లేస్ చేస్తాం మనం, డీమెయిల్ ఫైల్స్ అన్ని ఈ డీమెయిల్ అనే ఫోల్డర్లో ప్లేస్ చేస్తాం. ఓకే, ఇవన్నీ మీకు చెప్తాను నేను. శాండ్ బాక్స్ అంటే ఏంటి, ఈఎంఈ అంటే ఏంటి, డెప్త్గా చెప్పాలి. చెక్ ఇన్ చెక్అవుట్ ప్రాసెస్, పబ్లిక్ ప్రాజెక్టు, ప్రైవేట్ ప్రాజెక్టు, కామన్ ప్రాజెక్ట్, ఇవన్నీ కొన్ని ఉంటాయి. అవన్నీ ఎన్విరాన్మెంట్ సంబంధించి అనమాట. నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి. ఫస్ట్ మనం ఈ డీమెయిల్ గురించి, కాంపౌండ్స్ గురించి, ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం, బేసిక్ కాన్సెప్ట్స్. ఇవైన తర్వాత మనం నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ లెవెల్లో చూసుకుందాం. ఎన్విరాన్మెంట్ లెవెల్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. సో అభినేష్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఒక ఫైల్ తీసుకుంటున్నాను, ఇన్సర్ట్ ఇన్పుట్ ఫైల్. ఓకే, ఫస్ట్ 1 సెకండ్, ఫస్ట్ మనం ఫిక్స్డ్ లెంత్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఓకే సరే, డెలిమిటెడ్ ఈమెయిల్ తీసుకుందాం. ఇదే మనం ఎక్కువ రియల్ టైంలో వాడేది, పైప్ డెలిమిటెడ్. ఓకే, నా దగ్గర డేటా ఫైల్ ఏముంది, ఇలా ఉంది. 1 శ్రీని, చెన్నై, 2 వంశీపూని, ఇట్లా 3 రికార్డ్స్ ఉన్నాయి. అలాగే దానికి డీమెయిల్ రాయాలి కదా, ఆ డీమెయిల్ ఎక్కడ ఉంటుంది, డీమెయిల్ అనే ఫోల్డర్ రాస్తున్నాను. ఆ ఫైల్ నేమ్ ఫిక్స్డ్ లెంత్ డాట్ డిఎంఎల్. చూడండి, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ లొకేషన్, డేటాని డిఫైన్ చేసిన. ఓకే, ఇది నీ ఒరిజినల్ డేటా. ఆ డేటాని చూసి మనం డీమెయిల్ ప్రివ్యూ చేశాను. సో అది మెటా డేటా. మెటా డేటా అంటే నీ డీమెయిల్, ఇది నీ డీమెయిల్. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా ఉంది. సో దీన్ని, ఈ 2 ఫైల్స్ని మనం ఎక్కడ పెట్టాము, ఏ ప్లేస్లో పెట్టాము, రమణ శాండ్ బాక్స్ అనే ప్లేస్లో డీమెయిల్ అనే ఫోల్డర్లో డీమెయిల్ ఫైలు, డేటా అనే ఫోల్డర్లో డాట్ ఫైల్ ప్లేస్ చేసాం మనం. ఓకే, ఈ రెండింటిని మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేద్దాం మన గ్రాఫ్లోకి. చేయాలంటే ఇన్పుట్ ఫైల్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇన్సర్ట్ ఇన్పుట్ ఫైల్ తీసుకుందాం. ఇన్పుట్ ఫైల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ డెస్క్రిప్షన్ ట్యాబ్, పోర్ట్స్ ట్యాబ్ అని 2 ఉంటాయని చెప్పాను కదా. ఈ డెస్క్రిప్షన్ ట్యాబ్లో డాట్ ఫైల్ ఇస్తాం. బ్రౌజ్, ఎక్కడుంది నీ డాట్ ఫైలు, సిలో రమణ శాండ్ బాక్స్లో డేటా అనే ఫోల్డర్లో ఉంది. ఓకే, ఫిక్స్డ్ లెంత్ డాట్. సో నా డాట్ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నా. అది ఫైల్ నేమ్ అది. అలాగే డీమెయిల్ ఫైల్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి రమణ శాండ్ బాక్స్లో
డిఎంఎల్ ఫిక్స్డ్ లెంత్ డాట్ డిఎంఎల్ ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాం. అప్లై ఓకే కొట్టాను. ఇప్పుడు మీరు డిఎంఎల్ ఇక్కడ చూడాలనుకున్నారనుకోండి, సింపుల్గా ఎమిడేట్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఎస్ అని కొడితే చూడండి ఎమిడేట్ చేశాను. ఇంతకుముందు పాత్ ఇచ్చా. ఎమిడేట్ చేయడం అంటే ఏంటంటే మీరు ఏ లొకేషన్లో అయితే ఏ లొకేషన్ పాత్లోంచి డిఎంఎల్ తీసుకున్నావో దాన్ని నువ్వు ఎడిట్ చేసి వస్తున్నావు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీరు చూడాలనుకుంటే. అలా అవుతుంది. మీరు డైరెక్ట్ పాత్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఎస్ పాత్. ఆ పాత్ వచ్చేసి సిలో రమణ శాండ్ బాక్స్లో డిఎంఎల్ అనే ఫోల్డర్లో ఆల్ ఫైల్స్ చూడండి ఇట్లా పాత్ ఇచ్చేసాం. రియల్ టైంలో మనం పాత్ వేస్తాం ఎక్కువ, ఎక్కడ ఎమిడేట్ చేయం తక్కువ ప్లేసెస్లో. ఓకే అప్లై. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ మన అభిషేక్ గ్రాఫ్లోకి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనం డేటాను చూడాలంటే యూ డేటా ఒకటో ఫస్ట్ రికార్డ్ కాంచి ఎండ్ అన్ని టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే సో టోటల్ 3 రికార్డ్స్ వచ్చేసాయి. ఇది డెలిమిటెడ్ డిమెయిల్. మరి కండిషన్ డిమెయిల్ ఎలా వస్తుంది? బ్రౌజ్ డేటా కండిషన్ డిమెయిల్ నేను ఆల్రెడీ డిఫైన్ చేసినాను. చూడండి కండిషనల్ డిమెయిల్ డేటా ఇది మనం ఇంతకుముందు రాసాం కదా, ఇది దీని డేటా ఒకసారి చూద్దాం. చూడండి ఎలా వచ్చిందో. దీనికి డిఫరెన్స్ ఇదే. సో హెడర్ అయినప్పుడు ఓన్లీ హెడర్ ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుంది. ఏమేంటిది? ఫైల్ నేమ్ ఇయర్ మాత్రం వస్తాయి, మిగతా అన్ని నల్స్. డీటెయిల్ అయినప్పుడు మాత్రం ఓన్లీ ఇవే వస్తాయి, ఐడి నేము లొకేషను, మిగతా అన్ని నల్లు. అదే ట్రైలర్ అయినప్పుడు అన్ని నల్లు, ఓన్లీ కౌంట్ మాత్రమే వస్తుంది. చూడండి ఎందుకంటే ట్రైలర్ అయినప్పుడు మాత్రమే కౌంట్ డిఫైన్ చేశాను. డీటెయిల్ అయినప్పుడు మాత్రమే ఈ 3 ఫీల్డ్స్ని డిఫైన్ చేశాను, ఐడి నేము లొకేషను. హెడర్ అయినప్పుడు మాత్రమే ఫైల్ నేము ఇయర్ డిఫైన్ చేశాను, మిగతా అన్ని నల్లు. సో దీన్నే కండిషన్ డిమెయిల్ అంటాం. ఇలా ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు, నీ ఫైల్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసావు డేటాని. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత నీకు ఈ రికార్డ్ అవసరం లేదు, డీడీ చేస్తావు. ఈ రికార్డ్ అవసరం లేదు, డీడీ చేస్తావు. ఈ 4 రికార్డ్ని నువ్వు ప్రాసెస్ చేసి నీ అభిషేక్ గ్రాఫ్లోకి ప్రాసెస్ చేసుకుంటావు. ఇది జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసమే ఈ ఫస్ట్ రికార్డ్. ఎందుకు నీ ఫైలు ఎప్పుడు వచ్చింది, దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి, జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం. హలో సో మీరు ఇక్కడ పాత్ తీసుకుంటున్నారు కదా, సో ఆ పాత్ లో .dat ఫైల్ .dml ఫైల్ ఎక్కడ లోడ్ చేసుకుంటారు మళ్ళీ ఒకసారి చూపించగలుగుతారా? అంటే ఇక్కడ విండోస్ ఎక్స్పీలో అంటున్నారా? లేదు మీరు ఇక్కడ ఓకే. సో మీరు ఇక్కడ ప్రాపర్టీస్, ఎప్పుడే ప్రాపర్టీస్ వెళ్ళారు కదా, ఇందులో వెళ్ళండి, ఇన్పుట్ ఫైల్. యా సో ఇప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ .dml ఫైల్ లోడ్ చేసుకుంటాం కదా. లేదు, డిస్క్రిప్షన్ అనే ట్యాబ్లో ఎప్పుడు డాట్ ఫైల్ ఇవ్వాలి, పోర్ట్స్ అనే ట్యాబ్లో .dml ఫైల్ ఇవ్వాలి. ఓకే ఇది .dat ఫైల్ డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ అనే ట్యాబ్లో .dat ఫైల్ ఇస్తాం, డేటా ఫైల్ ఇక్కడ ఇస్తాం, డిమెయిల్ ఫైల్ ఫోర్స్ అనే ట్యాబ్లో ఇస్తాం. ఇప్పుడు డిమెయిల్ ఇక్కడ ఇస్తేనే కదా మనం ఎండిట్ చేస్తే మనకు కనిపించింది. ఇక్కడ చూడండి ఎండిట్ చేస్తే మన డేటా కనిపిస్తుంది, చూడండి ఇదిగోండి. ఓకే అది. సో ఈ పోర్ట్స్ అనే ట్యాబ్లో మనం డిమెయిల్ రాస్తాం, ఈ డిస్క్రిప్షన్ అనే ట్యాబ్లో మన డేటా ఫైల్ అనేది ఎక్కడ స్టోర్ అయిందో ఆ లొకేషన్ ఇస్తాం. ఆ లొకేషన్ ఏదైనా కావచ్చు, అది విండోస్ ఎక్స్పీ లొకేషన్ కావచ్చు, యూనిక్స్ లొకేషన్ కావచ్చు, ఎలా అయినా కావచ్చు. ఓకే వీటి ఎక్స్టెన్షన్ .dat కదా? అవును .dat యాక్చువల్గా ఇది. 1 సెకండ్. ఇక్కడ డేటా ఫైల్లో నేను ఇవ్వలేదు, నేను అలా రాసిన ఫైలు డేటా ఫైల్లో ఇది ఫైల్ నేమ్ కండిషనల్ డిమెయిల్ డాట్. దీన్ని మనం .datతో సేవ్ చేయాలి. నేను ఇది టెస్ట్ ఫైల్ కదా, నార్మల్ నోట్ ప్యాడ్ ఫైల్ కదా ఇది, సో అందుకని అలా వదిలేసాను. నీకు డాట్ ఫైల్ అయితే ఇలా కనిపిస్తుంది, చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఇది డాట్ ఫైల్ అని కనిపిస్తుంది చూడండి. ఓకే ఇలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఈ ఫైల్ని
సేవ్ చేస్తున్నాను చూడండి. సేవ్ యాజ్ కండిషనల్ డిఎంఎల్. నేను ఊరికే ఫైల్ నేమ్ అలా ఇచ్చాను. కండిషనల్ అండర్స్కోర్ డిఎంఎల్ డాట్ డాట్ అని పెట్టాను అనుకోండి, అది డాట్గా సేవ్ అయిపోద్ది. చూడండి ఇక్కడ సేవ్ అయిందా? కండిషనల్ అండర్స్కోర్ డిఎంఎల్ డాట్ ఫైల్ అని సేవ్ చేసి సేవ్ అయింది ఇక్కడ. సో నీకు డాట్ ఫైల్కి ఫార్మేట్ వేరే ఉంది చూడండి. ఇది ఫార్మేట్, ఇది జస్ట్ నార్మల్ టెస్ట్ ఫైల్. ఇది డాట్ ఫైల్, దాని సింబల్ వేరే ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇది కూడా డాట్ ఫైల్. ఓకే, సో ఇట్లా మనం జస్ట్ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుంటే డాట్ డాట్ అనేది ఆటోమేటిక్గా డాట్ ఫైల్గా క్రియేట్ అయిపోద్ది. అది అలా ప్రాబ్లం లేదు. ఓకే, ఇది కండిషన్ డిఎంఎల్. సో మీకు ఇప్పుడు ఓవరాల్గా అన్నీ చూపిస్తాం. 1 సెకండ్, ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మీకు అవినిషో ఇన్స్టాల్ చేసిన తర్వాత హెల్ప్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్స్ అని కొట్టారనుకోండి, అవినిషో కార్పొరేషన్ వాడు మీకు కొన్ని గ్రాఫ్స్ ఇస్తాడు, వాటి డిజైన్ చేసిన జాబ్స్. అవి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కావాలంటే. ఫస్ట్ నేను ఒక గ్రాఫ్ చూపిస్తాను, ఇంట్రో టైప్స్ అని చెప్పి. చూడండి, ఇది టైప్స్. ఈ గ్రాఫ్, ఈ గ్రాఫ్లో వాడు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఎంఎల్స్ని డిఫైన్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ లెంత్ అంటున్నాడు, దీన్ని డెలిమిటెడ్ అంటున్నాడు, దీన్ని నెస్టెడ్ అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఫిక్స్డ్ లెంత్ ఎలా రాయాలి డిఎంఎల్ అని చెప్తున్నాడు. చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇది నెట్వర్క్ ఇష్యూ. ఓకే, హలో అలోక్, ఆర్ ఏబుల్ టు హియర్ మీ? Safi, Uday, Nagendra, are you able to hear me? Yes, sir. I am able to hear you. Okay, fine. Nagendra, are you able to hear me? Voice mధ్యలో బ్రేక్ అవుతుందండి. ఓకే, అంటే మీకు ఎప్పుడైనా ఒకసారి బ్రేక్ వస్తుందా, రెగ్యులర్గా ఉంటుందా, కంటిన్యూస్గా? ఇప్పుడు కొంచెం ఒక 3 minutes వరకు బ్రేక్. నేను మిమ్మల్ని డౌట్ అడిగా కదా డిఎంఎల్ అని, అప్పటి నుంచి నాకు ఏం వినిపించలేదు, అంత బ్రేక్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే, కంటిన్యూ చేస్తున్నాను. అంటే డిఎంఎల్ గురించి చెప్పాను మీకు. యాక్చువల్గా డిఎంఎల్ అక్కడ అదే డిస్క్రిప్షన్ అనే ట్యాబ్లో, ఇక్కడ డిస్క్రిప్షన్ అనే ట్యాబ్లో డాట్ డాట్ ఫైల్ ఇస్తాము. నేను చెప్పింది ఏంటంటే ఇంతకుముందు మీకు మీరు ఎక్కడ కట్ అయిందంటే ఇక్కడ కట్ అయింది. సో డాట్ డాట్ ఫైల్స్ అన్ని ఇక్కడ సేవ్ అవుతాయి చూడండి. ఇది డాట్ డాట్ ఫైల్ చూడండి, కనిపిస్తుంది మీకు, డాట్ ఫైల్ అని సేవ్ అయిపోయింది. ఇది నార్మల్ టెక్స్ట్ ఫైల్. ఒక నార్మల్ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ చూడండి, న్యూ నార్మల్ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ దీన్ని ఫైల్ సేవ్ యాజ్ అని కొట్టామనుకోండి. ఇక్కడ సేవ్ చేసేటప్పుడు మనం ఏం సేవ్ చేస్తాం అంటే జస్ట్ అలోక్ డాట్ డాట్ ఫైల్ వేస్తాం. డాట్ డాట్ అని ఇవ్వాలి ఎక్స్టెన్షన్, అది ఆటోమేటిక్గా ఒక డాట్ ఫైల్గా క్రియేట్ అయిపోద్ది. చూడండి, ఇదండి డిఫరెన్స్ ఉందా మీకు? సింటాక్స్ దీనికి ఐడెంటిఫికేషన్. సో ఇప్పుడు నువ్వు డేటా రాసుకొని ఇక్కడ సంథింగ్ డేటా రాసుకొని మన ఫైల్లో డేటా రాసుకొని ఇక్కడ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఏ లొకేషన్లో ఉంది ఈ ఫైలు? అలోక్ అనే ఫైలు సి రమణ శాండ్ బాక్స్ డేటాలో ఉంది. సో సేమ్ నువ్వు ఇక్కడికి వెళ్ళేసి ఇన్పుట్ ఫైల్ తీసుకొని డిస్క్రిప్షన్ అనే పోర్ట్లో ఓపెన్ చేస్తే, డిస్క్రిప్షన్ అనే పోర్ట్లో బ్రౌజ్ చూడండి, ఆటోమేటిక్గా నేను ఈ లొకేషన్లో ఉన్నాను, సి రమణ శాండ్ బాక్స్ డేటా అనే లొకేషన్లో ఉన్నాను. సేమ్ లొకేషన్లో ఇక్కడ అలోక్ డాట్ డేటా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఇలా మనం లొకేషన్ ఇస్తాం. కానీ రియల్ టైంలో ఎలా అంటే ఇది విండోస్ ఎక్స్పీ కాబట్టి నీ ఫైల్స్ అన్ని నేను నేను ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో పెట్టుకున్నాను నా ఫైల్స్ అన్ని. కానీ రియల్ టైంలో మీకు రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను, మీకు ఫైల్స్ అన్ని రియల్ టైంలో యూనిక్స్లో ఉంటాయి, ఇక్కడ ఉండవు అసలు, విండోస్ ఎక్స్పీలో ఉండవు, యూనిక్స్లో ఉంటాయి. కాబట్టి ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్ మొత్తాన్ని వాడు ఏమంటాడంటే, నువ్వు ఏదైతే లొకేషన్ ఇచ్చావో సింపుల్గా చెప్తాను చూడండి కన్ఫ్యూజ్ లేకుండా. ఏదైతే నువ్వు లొకేషన్ ఇచ్చావో ఇప్పుడు నీ ఫైల్స్ డాట్ డాట్ అన్ని ఎక్కడ ఉంటాయని చెప్పాను, డాట్ డాట్ ఫైల్స్ అన్ని డేటా అనే లొకేషన్లో, డేటా అనే ఫోల్డర్లో ఉంటాయని చెప్పాను. డేటా అనే ఫోల్డర్లో ఉంటాయని చెప్పాను. డేటా ఆర్ సీరియల్ ఏదో ఒక లొకేషన్ అనుకోండి, ఈ రెండిట్లో ఈ లొకేషన్లో ఈ ఫోల్డర్లో ఉంటాయి. సో ఇప్పుడు
ఇక్కడ నేను నా ఫైల్ని ఎక్కడ సేవ్ చేశాను, డేటా అనే ఫోల్డర్ సేవ్ చేశాను. ఈ డేటా అనే ఫోల్డర్ ఎక్కడ ఉంది, ఈ డేటా అనే ఫోల్డర్ సింపుల్గా ఇక్కడ ఉంది. సిలో రమణ శాండ్ బాక్స్లో డేటా అనే ఫోల్డర్ సేవ్ చేశాను. ఈ డేటా అనే ఫోల్డర్ సి రమణ శాండ్ బాక్స్లో ఉంది. సేమ్ రియల్ టైంలో కూడా నీ డేటా అనే ఫోల్డర్ కూడా ఒక లొకేషన్లో ఉంటుందా, ఏదో ఒక లొకేషన్లో ఉంటుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అనుకోండి, హోమ్, ప్రతి హోమ్ నా ఐడి F508220, అంటే ఇది స్టాండర్డ్ ఐడి అని చెప్పి ప్రతి ఒక్కరు ఒకటి ఉంటుంది అనమాట, యూఐడి అని చెప్పి, యూజర్ ఐడెంటిఫికేషన్ ఐడి అని చెప్పి. సో ఇప్పుడు నేను సీరియల్ అని పెట్టుకున్నాను అనుకోండి, ఇది అనుకోండి ఈ పాత్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నా ఫైల్. ఓకే, ఈ పాత్లో ఉంది. సో మీకు ఏ డాట్ ఫైల్ వచ్చినా ప్రతి డాట్ ఫైల్ ఎక్కడ ప్లేస్ అవ్వాలి, ఈ లొకేషన్లోనే ప్లేస్ అవ్వాలి. సో అలా నీకు గ్రాఫ్లో ఎన్ని ఇన్పుట్ ఫైల్స్ ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రాఫ్లో ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 ఇట్లా 10 ఉన్నాయి. ఇట్లా ప్రతి గ్రాఫ్లో 10 ఇట్లా ఇన్పుట్ ఫైల్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి అనుకోండి. డిఫరెంట్ ప్లేసెస్లో నీ గ్రాఫ్ నువ్వు రన్ చేస్తున్నప్పుడు ప్రతిసారి నువ్వు వీళ్ళు పాత్ ఇవ్వాలంటే కష్టం కదా, ప్రతిసారి ఈ పాత్ ఇవ్వడం, మళ్ళీ అలోక్ డాట్ ఇవ్వడం, ఇవన్నీ కష్టం కదా. సో వాడు అందుకని సింపుల్గా ఏం చేసాడంటే దీనికి ఒక అలియాస్ నేమ్ ఇస్తాడు అనమాట. అలియాస్ నేమ్ ఏమని ఇస్తాడంటే సింపుల్గా AI_serial అని పెడుతున్నాడు. ఇలా పెట్టేస్తాడు AI_serial అని. అంటే ఏ అంటే అభినిషో, సీరియల్ అంటే సీరియల్ లొకేషన్, అంటే నీ డాట్ ఫైల్స్ అన్ని పడే లొకేషన్, డాట్ ఫైల్స్ అన్ని ఎక్కడ ప్లేస్ అవుతాయో ఆ లొకేషన్. సో ఇప్పుడు సింపుల్గా ఏమంటాను నేను ఇక్కడ AI serial సింపుల్గా ఇది అలోక్ డాట్ ఇది కామన్. $A_serial ఇది కామన్, ఇది మా క్లయింట్ లొకేషన్ కూడా ఇదే వాడతారు. అంటే AI serial అంటే ఏంటంటే మీ లొకేషన్, మీ డాట్ ఫైల్స్ అన్ని ఇక్కడ పడుతున్నాయని చెప్పి. మరి AI serial అంటే ఏంది, ఇది లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్. లినక్స్లో ఒక పాత్, AI serial అంటే కూడా అదొక పాతే, దానికి ఒక అలియాస్ నేమ్ ఇస్తున్నాడు అంతే. ఇప్పుడు నేను నా ఫుల్ నేమ్ వచ్చేసి ఏంటి, శ్రీనివాసులు రాటుకున్నా అనుకోండి, ఇంత పేరు రాయాలంటే కష్టం కదా ప్రతిసారి ఎక్కడన్నా సంథింగ్. దీనికి నేను సింపుల్గా అలియాస్ నేమ్ పెట్టుకుంటున్నా, SR అని. అట్లా అందుకని AI serial ఇస్తాడు. అంటే AI serial అంటే ఏంటంటే నీ డాట్ ఫైల్స్ అన్ని ప్లేస్ అయ్యే లొకేషన్ అని దాని మీనింగ్. సో సింపుల్గా నేనే ఉంటున్నానంటే ఇక్కడ కూడా, ఇప్పుడు ఇక్కడ మనం రాసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ సింపుల్గా ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఏబీ హోమ్ అని ఎందుకు ఇచ్చాడు, ఇక్కడ ఏబీ హోమ్ అని ఎందుకు ఇచ్చాడు, ఇది అభినిషో కార్పొరేషన్ ప్రిపేర్ చేసిన గ్రాఫ్ అనమాట. మనం అభినిషో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే ఈ గ్రాఫ్స్ అన్ని మనకు ఫ్రీగా వస్తాయి. ఎక్కడ ఉంటాయి ఇవన్నీ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే, హెల్ప్లో ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే, డిమెయిల్ అనే ఫోల్డర్లో క్లిక్ చేస్తే ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇవన్నీ గ్రాఫ్ చూడండి, ఎన్ని గ్రాఫ్స్. ఓకే, అలాగే టైప్స్లో క్లిక్ చేస్తే ఒకే గ్రాఫ్ ఉంది. ఇట్లా వాడు ఇచ్చాడు అనమాట, అభినిషో కార్పొరేషన్ మనకు ఫ్రీగా ఇచ్చాడు ప్రాక్టీసింగ్ కోసం. ఈ గ్రాఫ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్నాయి. వీటిలో వాడు డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చాడు, ఈ ఫైల్ అనేది fixed.dat అనే ఫైలు ఈ లొకేషన్లో ఉందంట. ఈ లొకేషన్ అంటే ఏంది, AB_home examples డిమెయిల్ అనే ఫోల్డర్ అంట. మరి ఏబీ హోమ్ అంటే ఏంటి, ఏబీ హోమ్ అంటే వాడు ఏం డిఫైన్ చేసుకున్నాడు, అది చూడాలంటే మనం ఇక్కడ స్టార్ట్లోకి వెళ్ళి మై కంప్యూటర్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని రోడ్ని, మై కంప్యూటర్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ అడ్వాన్స్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఏబీ హోమ్ అంటే సి అభినిషో అంట పాత్, ఏబీ వర్క్ డైరెక్టరీ అంటే సి అభినిషో వర్క్ అంట. సో అభినిషో సంబంధించిన 2 ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయినాయి మనకు అభినిషో నువ్వు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే. సో ఇక్కడ ఏబీ హోమ్ అని ఇచ్చాడు. ఏబీ హోమ్ అంటే సి అభినిషో అంతే. ఇక్కడ నేను ఏబీ హోమ్ తీసేసి సివి అభినిషో పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ fixed.dat అనేది ఎక్కడ ఉందంటే సి ఫోల్డర్లో, అభినిషో అనే ఫోల్డర్లో, సి అనే ఫోల్డర్లో, అభినిషో అనే ఫోల్డర్లో, ఎగ్జాంపుల్స్లో, ఇంకెక్కడ లొకేషన్ అది సి అనే ఫోల్డర్ అభినిషోలో, ఎగ్జాంపుల్స్లో, డిఎంఎల్లో, టైప్స్లో ఉంది. డిఎంఎల్లో టైప్స్లో ఉంది. fixed.dat కదా ఫైల్ నేమ్, fixed.dat. ఇక్కడ చూస్తే మీకు ఉంది చూడండి fixed.dat. ఇది లొకేషన్, యాక్చువల్ లొకేషన్ అయితే. ఒరిజినల్ లొకేషన్ అయితే ఇది ఇవ్వాలి, మామూలుగా. సో ఇది మనం యూనిక్స్ లో ఇస్తాం కదా, ఇట్లా డాలర్ ఇచ్చి మనం యూనిక్స్ ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాత మొత్తానికి నువ్వు కూడా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నావు అనుకోండి. ఇక్కడ నేను ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేస్తాను. మై కంప్యూటర్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్తే అడ్వాన్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఇక్కడ ఏబీ హోమ్ అనే పేరు వాడు సెట్ చేశాడు సి అభినిషో అని చెప్పి. ఏబీ వర్క్ డైరెక్టరీకి క్రియేట్ చేసి మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలంటే న్యూ వేరియబుల్ క్రియేట్ చేసి
ఆ పాత్ ఇది ఇస్తున్నాను నేను మొత్తం. ఈ పాత్ ఇచ్చేసి దీనికి అలోక్ అని పెడుతున్నా పేరు. సో నేను ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని క్రియేట్ చేసి ఇక్కడ దాని పాత్ అంటే ఏంది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఏంటి అలియాస్ నేమ్ అంతే, సింపుల్గా ఏం లేదు. సి అబ్నిషోలో ఎగ్జాంపుల్స్లో డిఎంఎల్ టైప్స్లో ఓకే ఓకే కొడుతున్నాను. ఇప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకే సింపుల్గా దీన్ని నేను ఇక్కడ డాలర్ అలోక్ అంటున్నాను. నా ఫైల్ నేమ్ ఏంది ఫిక్స్డ్ డాట్ డాట్. ఇలా కూడా ఇలా రాసుకోవచ్చు. మనకు రియల్ టైంలో అంతా ఇలా ఉంటుంది అనమాట. ఓకే కాకుండా ఇక్కడ కరెక్ట్గా ఇది విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి కరెక్ట్గా తీసుకోదన్నమాట. అది ప్రాబ్లం అంతే. ఇలా రాసుకుంటాం మనం రియల్ టైంలో ఇక్కడ ఏం రాస్తాం అంటే ఏఐ సీరియల్ రాసుకుంటాం. ఆ ఏఐ సీరియల్ అనే లొకేషన్లో నీ డాట్ ఫైల్ ఏంటిని ప్లేస్ చేస్తాం మనం. ఓకే సో ఇదంతా కన్ఫ్యూజ్ లేకుండా ఈ పాత్రని ఈజీ నేను చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం డీమెయిల్ గురించి చూడండి. మామూలుగా డీమెయిల్ గురించి మనం డీమెయిల్ ఎలా చేస్తాం ఫస్ట్ మనం ఇప్పుడు ఓకే ఫస్ట్ మనం పిక్సెల్ లెంత్ డీమెయిల్ చూద్దాం. పిక్సెల్ లెంత్ డీమెయిల్కి ఎలా రాశారు చూడండి. ఇక్కడ ఇది కస్టమర్ ఐడి 6, లాస్ట్ నేము 18 క్యారెక్టర్స్, ఫస్ట్ నేము 16 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకోవాలి, స్ట్రీట్ అడ్రస్ 26 క్యారెక్టర్స్, స్టేట్ 2 క్యారెక్టర్స్. ఇట్లా ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క లెంత్ డిఫైన్ చేశాడు అనమాట. దాని అలియాస్ నేమ్స్ పక్కన జస్ట్ సింటాక్స్ ఇచ్చి ఇక్కడ మనం కామెంట్స్లో పెట్టారు ఈ ఫీల్డ్ ఇది అని చెప్పి అన్నట్టు. ఓకే దీన్ని ఏమంటారు అంటే ఫిక్స్డ్ లెంత్ డిఎంఎల్ అంటారు. డెలిమిటెడ్ డిఎంఎల్ అంటే ఎలా ఉంటుంది, కామా డెలిమిటర్ ఇచ్చారు. దీన్ని మొత్తం ఇప్పుడు పైప్గా మార్చాలనుకుంటే సింపుల్గా మనం కామా రీప్లేస్ చేసి పైప్ పెట్టుకోవచ్చు. ఓకే దీన్ని ఏమంటారు అంటే డెలిమిటెడ్ డిఎంఎల్ అంటారు. డెలిమిటర్ అనేది ఏది కావచ్చు, కామా డెలిమిటరా, పైప్ డెలిమిటరా, లేకుంటే ఇంకొక మీరు దీన్ని రీప్లేస్ చేసి సంథింగ్ డాలర్ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ ఏమన్నా పెట్టుకోవచ్చు మీకు నచ్చిన డెలిమిటర్. ఫర్ ఎగ్జాంపుల్ నా డెలిమిటర్ ఇలా డాలర్ పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకోండి, పెట్టుకోవచ్చు. కానీ రియల్ టైంలో మనం ఎక్కువ వాడేది పైప్ డెలిమిటర్. పైప్ అంటే ఇంతకుముందు ఉన్న సింబల్ అనమాట, ఇది స్ట్రైట్ లైన్. ఓకే నెక్స్ట్ డిఎంఎల్ అంటే ఇలా ఉంటుంది. డిఎంఎల్లో ఇన్సైడ్లో డిఎంఎల్ చూడండి. ఈ లాస్ట్ నేమ్ని ఫస్ట్ నేమ్ని కలిపి ఎన్ఎంగా పెట్టుకున్నాడు. ఎన్ఎం అంటే ఏంది నేమ్, ఇదంతా నేమ్ అనమాట. సేమ్ డిఎంఎల్ యాక్చువల్గా మీరు కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇక్కడ ఫిక్స్డ్ లెంత్ డిఎంఎల్లో చూడండి ఫస్ట్ ఫీల్డ్ ఏంది కస్టమర్ ఐడి, తర్వాత ఏముంది లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్, ఈ రెండింటిని కలిపి నేమ్గా అనుకుంటున్నాడు. దానికోసం ఒక డిమెయిల్ డివైడ్ చేశాడు. తర్వాత ఏముంది స్ట్రీట్ అడ్రస్, స్టేటు, జిప్పు, ఈ మూడు కలిపి ఏమిటి అడ్రస్ అనుకుంటున్నాడు. ఈ మూడింటిని కలిపి స్ట్రీట్ అడ్రస్, స్టేటు, జిప్పు. మిగతా రిమైనింగ్ ఏమింటుంది జనరల్ ఇన్కమ్ ఉన్నాయి. ఆ రెండింటిని యాజిటీజ్గా రాశాడు. ఇవి రెండు కామన్ ఫీల్డ్స్ కాబట్టి దీన్ని నేమ్ అనుకుంటున్నాడు. ఈ మూడు కామన్ ఫీల్డ్స్ కాబట్టి దీని అంతా అడ్రస్ అనుకుంటున్నాడు. అందుకని ఇట్లా రాశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని డేటా ఓపెన్ చేసి చూస్తే మనం దీని డేటా ఓపెన్ చేసి యూ డేటా కొడితే చూడండి ఎలా వస్తుందో. ఇది నెస్టెడ్ డిమెయిల్ మనం ఎప్పుడు యూజ్ చేయము, తక్కువ. చూడండి ఎలా వచ్చింది. ఇదే కస్టమర్ ఐడి. ఆ కస్టమర్ ఐడికి నేమ్ ఏంది, ఇది లాస్ట్ ఫస్ట్ నేము అలెక్స్ సంథింగ్ నేము, ఆడ అడ్రస్, జెండరు, ఇన్కమ్. అంటే ఈ కస్టమర్ ఐడిది నేము అడ్రస్ అంతా ఒకే లైన్లో వచ్చేసింది, ఒకే రికార్డులో. మామూలుగా అయితే 3 రికార్డులు రావాలి, డిఫరెంట్ రికార్డు రావాలి. కానీ ఒకే రికార్డులో ఇదంతా వచ్చేసింది అనమాట. సో ఇలా డిఫైన్ చేస్తాం. దీన్ని కంపేర్ చేయండి. ఇప్పుడు దీన్ని యూజ్ డేటా చూడండి, దీనికి ఎలా ఉంటుందో డిఫరెన్స్ చూపిస్తాం దానికి దీనికి. సో ఇక్కడ చూడండి కస్టమర్ ఐడి, లాస్ట్ నేము, ఫస్ట్ నేము, స్ట్రీట్ అడ్రస్, స్టేటు అన్నీ అంటే ఎలా ఉన్నాయి, ఇదొక కాలం, ఇదొక స్ట్రీట్ అడ్రస్ సపరేట్గా, స్టేట్ సపరేట్గా, జిప్పు, ఇలా సపరేట్గా 3 కాలమ్స్ వచ్చినాయి దీనికి. ఇక్కడ సపరేట్గా 2 కాలమ్స్ వచ్చినాయి. కానీ అక్కడ మనకు ఒకే కాలం కింద ఇదంతా ఒకే కాలం కింద తీసుకున్నాడు, లాస్ట్ నేమ్ని ఫస్ట్ నేమ్ని. అలాగే స్ట్రీట్ అడ్రస్ని, స్టేట్ని, జిప్ని మొత్తం ఒక కాలం కింద తీసుకున్నాడు. అంటే కాలమ్స్ రెడ్యూస్ చేశాడు. ఓకే దాన్నే నెస్టెడ్ డిమెయిల్ అంటారు. ఇవి ప్రాక్టీస్ కోసం
మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇనిక్స్లో న్యూ లైన్ అంటే స్లాష్ అని నేను ఇచ్చానని చెప్పాను కదా. కావాలంటే డీమెయిల్ చూడండి స్టింగ్ స్లాష్ అని. ఇనిక్స్లో ఎప్పుడైనా న్యూ లైన్లోకి వెళ్ళాలంటే స్లాష్ అని వాడాలి. అదే విండోస్లో స్లాష్ ఆర్ స్లాష్ అని ఇవ్వాలి న్యూ లైన్లోకి వెళ్ళాలంటే. ఓకే, ఇవి డీమెయిల్స్. మనకు ఎన్ని రకాల డీమెయిల్స్ ఉన్నాయి మనం మొత్తం ఇంతవరకు డిస్కస్. పిక్సెల్ లెంత్ ఒకటి, డెలిమిటెడ్ డీమెయిల్ ఒకటి, కండిషనల్ డీమెయిల్, నెస్టెడ్ డీమెయిల్. డైనమిక్ డీమెయిల్ మీకు తర్వాత చెప్తాను నేను. ఓకే, ఇంకోటి కూడా అడుగుతారు మీకు ఇంటర్వ్యూలో. ఏ డీమెయిల్ వచ్చినా కానీ, అంటే డేటా ఎలా వచ్చినా కానీ మనం డీమెయిల్ డిఫైన్ చేయాలి. దాన్ని ఏమంటారంటే సింపుల్గా స్ట్రింగ్ స్లాష్ అని ఇచ్చేస్తున్నాను, ఇంకేం రాయకుండా. ఇంతకుముందు మీకు చూపించాను కదా స్ట్రింగ్ స్లాష్ అన్న. దీని మీనింగ్ ఏంటంటే నీకు మొత్తాన్ని అంతా ఒకే ఫీల్డ్గా తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా డీమెయిల్ ఉంది, ఈ రికార్డ్ అయిపోగానే న్యూ లైన్లోకి వస్తుంది, ఈ రికార్డ్ అయిపోగానే న్యూ లైన్లోకి వస్తుంది, ఏ రికార్డ్ అయినా న్యూ లైన్లోకి రావాల్సి ఉంది. సో ఇలా రాసినప్పుడు ఏం చేస్తుంటే అది దీని మొత్తాన్ని అంతా ఒక ఫీల్డ్గా అనుకుంటుంది. ఈ ఫైల్లో ఎంత డేటా ఉంటే ఈ డేటా మొత్తాన్ని ఒకే ఫీల్డ్, ఆ ఒక ఫీల్డ్లో ఇది అనుకుంటుంది అనమాట. ఆ ఒక ఫీల్డ్ డిఫైన్ చేయడం కోసం ఇది. సో నీకు డేటా ఇన్పుట్లో నుంచి ఎలా వచ్చినా కానీ నువ్వు డీమెయిల్ ఏ రాయకుండా సింపుల్గా స్ట్రింగ్ స్లాష్ అని పెట్టేస్తే డేటాను మొత్తం రీడ్ చేస్తుంది, ఏం లేకుండా. ఇంకా కావాలంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది ఉంది, దీని పిక్సెల్ లెంత్ డేటా చూపించాను కదా మీకు ఇంతకుముందు, డేటా చూపించాను కదా. కస్టమర్ ఐడి, లాస్ట్ నేము, పోస్ట్ నేము, స్ట్రీట్ అడ్రస్, ఇట్లా డిఫరెంట్ కాలమ్స్ నేమ్స్ ఉన్నాయి కదా. దీన్ని మొత్తాన్ని నేనేం డిఫైన్ చేయను, సింపుల్గా ఇక్కడ ఏం పెడతామంటే మనం ఇదంతా తీసేసి స్ట్రింగ్ స్లాష్ అని పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు కూడా డేటా రీడ్ చేయొచ్చు, కానీ ఎలా రీడ్ చేస్తాం చూడండి. ఒకటే ఫీల్డ్ వస్తుంది చూడండి, ఏమైనా వస్తుంది, ఆ ఫీల్డ్ నేమే నీ డేటా. చూడండి మొత్తం వచ్చేసిందండి, రీడ్ చేసిందా, డేటాను అయితే రీడ్ చేసింది. చూడండి ఎన్నన్నా ఫీల్డ్స్ ఉండొచ్చు, కాకుండా ఎలా అంటే ఎలా ఉంది. కస్టమర్ ఐడి, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మనకేం అర్థం కావట్లేదు కదా, ఏది కస్టమర్ ఐడి, ఏది స్ట్రీట్ అడ్రస్, ఏది స్టేటు, మనకేం అర్థం కాదు. కానీ రికార్డ్ మొత్తం రీడ్ చేస్తుంది. ఓకే, అలా రాయడం వల్ల డేటా మొత్తం రీడ్ చేస్తుంది, కానీ ప్రయోజనం ఏముంది, కానీ మనకు డీమెయిల్ కన్ఫర్మ్ ఉంటేనే కదా. డీమెయిల్ డేటా ఫీల్డ్ నేమ్స్ లేకుండా మనకు అర్థం కాదు కదా, రికార్డ్ రీడ్ చేసి మనకు బెనిఫిట్ ఏముంది. కస్టమర్ ఐడికి కస్టమర్ ఐడి డేటా సపరేట్గా ఉండాలి. ఇలా డిఫరెంట్గా ఉంటే మనకు ఐడెంటిఫికేషన్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇవి డిఎంఎల్స్. సో దీనికి పేరేం లేదు, ఇలా స్ట్రింగ్ స్లాష్ అనే దానికి నేమ్ ఏం లేదు, సపరేట్గా ఒక ఫీల్డ్ డేటా అంటే సపరేట్గా ఒక డిఎంఎల్ అని నేమ్ ఏం లేదు. నీకు ఇన్పుట్ నుంచి డేటా ఎలా వచ్చినా కానీ రీడ్ చేయడం కోసం మనం ఉపయోగించేది స్ట్రింగ్ స్లాష్ అని అంతే. అంటే ఏ రికార్డ్ అయినా న్యూ లైన్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకే, కానీ మనం ఎవరైనా అడిగినా రియల్ టైంలో అంటే ఇంటర్వ్యూలో అడగరు, మనం తెలుసుకోవడం బెటర్ అనమాట. ఎక్కువగా వాడేది కండిషనల్ డీమెయిల్ గురించి మనం ఇంటర్వ్యూలో అడుగుతారు. సో మనకు ఉండేది మొత్తం ఫిక్స్డ్ లెంత్ ఒకటి, డెలిమిటెడ్ డీమెయిల్ ఒకటి, నెస్టెడ్ డీమెయిల్, కండిషన్ డీమెయిల్, డైనమిక్ డీమెయిల్. ఓకే, డైనమిక్ డీమెయిల్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మనకు రియల్ టైంలో ఫైల్స్ వస్తున్నప్పుడు ఎన్ని ఫీల్డ్స్ వస్తాయో మనకు తెలియదు ఫైల్లో. ఇవాళ 2 రావచ్చు, రేపు 5 రావచ్చు, నెక్స్ట్ డే 20 రావచ్చు. సో మనకు ఎన్ని రకాల ఫీల్డ్స్ వస్తాయనేది మనకు తెలియదు కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో డైనమిక్ డీమెయిల్ యూజ్ చేసి మెటాడేటా ప్రోగ్రామింగ్ మనం ఆ ఫీల్డ్స్ని ఎన్నైతే వస్తున్నాయో అన్ని ఫీల్డ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ డీమెయిల్స్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ నుంచి మనం కాంపోనెంట్స్లో మూవ్ అయిపోతున్నాం, ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ గురించి మీకు చెప్తాను. అసలు కాంపోనెంట్ అంటే ఏంటి, ఒక్కొక్క కాంపోనెంట్ దేనికి ఉపయోగిస్తాం మనం. ఓకే, ఇవన్నీ చెప్పుకోవాలి. ట్రాన్స్ఫార్మ్ కాంపోనెంట్స్, పార్టిషన్, డీపార్టిషన్, డేటాబేస్ సంబంధించిన పార్టిషన్ కాంపోనెంట్స్. రేపు నేను ఒకసారి ఇనిక్స్ కూడా చూస్తాను. ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, యూజర్ నేమ్ మర్చిపోయిన యాక్చువల్ నేను. 1 సెకండ్, F508220 పాస్వర్డ్. ఓకే, ఇది పాస్వర్డ్ మర్చిపోయాను, నేను చూస్తాను ఒకసారి. అంటే డైరెక్ట్గా ఇనిక్స్ చూపిస్తాను మీకు, ఇనిక్స్లో ఎక్కడ ఫైల్స్ వస్తున్నాయి, ఎలా వాటిని రీడ్ చేస్తామని చెప్పి క్లియర్గా. పుట్టి ఇన్స్టాల్ చేశాను నేను ఆల్రెడీ.
పుట్టి కూడా ఉంది. రియల్ టైంలో మనం పుట్టి ద్వారానే వాడతాం. ఈ పుట్టి అనేది ఎందుకంటే యూనిక్స్లోకి ఎంటర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, యూజ్ చేస్తాం మనం పుట్టిని. ఓకే, ఇప్పుడు చెప్పుకున్న క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. డిఎంఎల్ అయిపోయింది. ఈ డిఎంఎల్ నిన్న ఎస్టర్డే క్లాస్ కావచ్చు